ఒక్కసారి ఊర్లలో ఉన్నటువంటి మన వాళ్లకు విషయం అర్థమైందంటే మోసపోతున్నామని తెలిసిందంటే ఒక ఉప్పెన అవుతుంది. నేపాల్ కూడా ఎందుకు పనికిరాదు దాని ముంగట. నిన్న మొన్న నేపాల్లో జరిగిన ఉద్యమాలు చెప్తా ఉన్నారు, కానీ మన తెలంగాణ ఉద్యమాల గురించి ఇప్పటికి కూడా రష్యన్ యూనివర్సిటీలలో కథలుగా చెప్పుకుంటారు, పాఠాలు చెప్పుకుంటారు. కాబట్టి మనం ఎవ్వరికీ తక్కువ కాదు, వారిని తలదన్నే ఉద్యమం చేద్దాం. కాకపోతే మేము తెలంగాణలో కొట్లాడినప్పుడు ఏమనుకున్నామంటే, తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు మా బిడ్డలు రేపటి నాడు కడుపులో చల్లగదలకుండా ఫ్యాన్ కింద కూర్చొని ఏసీలో సచివాలయంలో ఉద్యోగాలు చేస్తారు అనుకున్నాం. ఇట్లా రోడ్ల మీద పడి ఉద్యమాలు చేస్తారని నిజంగా అనుకోలే. బాధ అవుతుంచాలి. మా జనరేషన్ పోతే పోయింది, కానీ ఫ్యూచర్ జనరేషన్లు ఇట్లా ఉండొద్దు అనుకున్నాం. ఎందుకంటే ఒక్కొక్క అన్యాయం మాకు అప్పుడు అందరు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే కడుపు రగిలి ఉద్యమాలలోకి వచ్చినాం మేము. నాకేమి వేరే వ్యాపకం లేక కాదు, నాకేం వేరే పని లేక కాదు, వచ్చింది ఎందుకంటే కడుపు రగిలి ఫ్యూచర్ జనరేషన్స్ బాగుంటాయని వచ్చినాం. ఇప్పుడు ఈ ఫ్యూచర్ జనరేషన్ కూడా కొట్లాడాలంటే ఇంక ఏ జనరేషన్ హ్యాపీగా ఉంటుంది తెలంగాణలో? ఒక్కసారి ఆలోచించుకోవాలి మీరందరూ. ఒక 100 ఏండ్ల తెలంగాణ చరిత్ర చూస్తే కంప్లీట్ పోరాటమే, కంప్లీట్ రక్తంతో దలిచింది మన నేల. ఎన్నడూ కూడా సంతోషంగా లేదు. ఇంకా కూడా మీరు కొట్లాడాల్సి రావడం నిజంగా బాధాకరం. నేను ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ మిత్రులందరికీ కూడా మాట ఇస్తూ ఉన్నా, మీరు నిజంగా ఎగ్జామ్స్కే ప్రిపేర్ కండి. మీ తరఫున మేము కొట్లాడతాం, మీ తరఫున మేము గల్లీకి పోతాం. ఎందుకంటే మీరు వచ్చి కొట్లాడడానికి తెలంగాణ తెచ్చుకోవాలి, మీరు వచ్చి ఎర్రటెండలో కూర్చొని ధర్నాలు చేయడానికి తెలంగాణ తెచ్చుకోలే. మేము కొట్లాడతాం మీ పక్షాన, మేము పోయి ఊరూరులో జాగృతం చేస్తాం. మీరు చదువుకోండి, దృష్టి దాని మీద పెట్టండి, ఉద్యోగాలు తెచ్చుకోండి. రేపటి తెలంగాణ భవిష్యత్తు ఎట్లా మళ్ళాలనేటటువంటి దాని మీద ఆలోచన చేయండి.